రాష్ట్రంలో మరో 3 రోజులు డిఫరెంట్ వెదర్ కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో పలు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని చెప్పారు. ఉదయం ఎండలతో పాటు కొన్ని జిల్లాల్లో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వడగండ్లతో వర్షాలు పడతాయన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలు జల్లులు పడే అవకాశం ఉంది. అట్లాగే టెంపరేచర్లు కూడా మనకి 39 నుంచి 43 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పడుతున్న వానలేమి మనకి భారీ వర్షాలు కావు కాబట్టి దీనివల్ల పెద్దగా టెంపరేచర్స్ తగ్గవు. కానీ మెయిన్ గా దీనివల్ల నష్టం ఏమిటంటే ఈ ఈదురుగాలులు అలాగే రాళ్ల వాన ఇటువంటి వాటి వల్ల కొన్ని చోట్ల పంట నష్టం అది సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే పిడుగుపాటు వల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని జయశంకర, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మేదక్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమీ లేదంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర దక్షిణ జిల్లాల్లో మాత్రం 41 నుంచి 43 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.